అప్పుడు ప్రతి 15 రోజులకోసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఈ రోజు 4 నెలలకోసారి ఇచ్చిర్రు. మరి ఇప్పుడు 4 నెలలైంది. 4 నెలలైనా పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే మరి ఆ రైతు ఎట్లా బతుకుతాడు? బర్రెలకు ఆవులకు దానం ఎక్కడి నుంచి కొనేస్తాడు? పాల ఉత్పత్తి ఏమైనా నష్టం వస్తుందా? పాలు గిరాకీ లేవా? ఒక హైదరాబాద్లోనే 30 లక్షల లీటర్లు అవసరం ప్రతిరోజు. కానీ ఇలా తెలంగాణ పాలు 5 లక్షల వరకు కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. 5 లక్షల లీటర్లు పోగు చేస్తే 2.5 లక్షలు మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తాయి. టోటల్ తెలంగాణ మొత్తానికి 50% మా మహబూబ్నగర్ నుంచే సప్లై చేస్తుంది. 30 లక్షలు రోజు ఖర్చు పెట్టే ఈ హైదరాబాద్లో ఉన్న 5 లక్షల లీటర్లు కూడా మీరు డబ్బులు ఇస్తలేరంటే మరి మిగతా 20 లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలు కల్తీవా మంచివా? ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? ఈడ పాలు విండి ఉదయం విండి గంట లోపల మీకు పాలు ఇచ్చే రైతును వదిలిపెట్టి ఈ రైతులను డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణ డైరీ మూసేయాలనే కుట్ర ఇది. తెలంగాణ డైరీని పుయ్యాలి, ఆంధ్ర డైరీని పెంచాలి. ఇలా గుంటూరు నుంచి విజయవాడ నుంచి పాలు వస్తున్నాయి. ఆ పాలు మంచి పాలా కల్తీ పాలా ఏమని తెలుసు? వాళ్ళకు కూడా జనాభా వస్తుంది కదా. మరి వాళ్ళకు కూడా అంత జనాభా ఉన్న దగ్గర అంతకన్నా ఉత్పత్తి పాలను ఎవరైనా విశ్లేషించిండ్రా? మనకన్నా జనాభా ఆంధ్ర ఎక్కువ ఉంది. మరి వాళ్ళకు కూడా 1 లక్ష లీటర్ అవసరం కదా. మరి ఆ 1 లక్ష లీటర్ అవసరం ఉంటే వాళ్ళకి సరిపోని ఉత్పత్తి ఉందా? లేదు. మరి సరిపోని ఉత్పత్తి లేనప్పుడు ఆంధ్ర పాలు 25 లక్షల లీటర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పాలు ఏం పాలు? అంతమంది టీవీలో యూరియాతో తయారు చేస్తున్నారు, పౌడర్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇలా క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. అంటే పాల నుంచి కూడా కల్తీ పాల నుంచి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పాలు కల్తీ పాలు తెచ్చి హైదరాబాద్లో దాపుతున్నారు. ప్రజల ఆరోగ్యం విషయం ఇది. మిగతా విషయాలు చచ్చిపోరు, బతరు, కొంపలు మునిగిపోయేటివి ఏం కాదు. కానీ ఇది కొంపలు మునిగిపోయేటివి, ప్రాణాలు పోయేటివి. చిన్నపిల్లలు తాగుతారు ఈ పాలు. ఇవాళ పుట్టిన పిల్లలు కూడా ఈ పాలు పోస్తున్నారు, ఈ పాలు దాపుతున్నారు. విషపూరితమైనటువంటి పాలు దాపి ప్రజలను ప్రాణాలు పోగొట్టడానికా మీరు ఇతర రాష్ట్రాల డైరీని ప్రోత్సహించడం? తెలంగాణ డైరీని బొందబెట్టి ఆంధ్ర డైరీని పైకి లేపడానికా? మేము కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ డైరీని పూర్తి చేసేయడానికా? విజయ డైరీ అని పెట్టింది ఎప్పుడో పేరు. చాలా మంది కన్ఫ్యూజ్. విజయ డైరీ ఏంది? తెలంగాణ డైరీ అది. తెలంగాణ పాలు ఉత్పత్తిని పెంచకుండా, తెలంగాణ డైరీకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా, మేము ఉన్నప్పుడు బర్రెలు ఇచ్చేది, ఇన్సెంటివ్స్ ఇచ్చేది, 4 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇచ్చినాం లీటర్కు. బర్రెల దానకు సకాలంలో దానం సప్లై చేసేది, బర్రెలు ఇచ్చేది, ఆవులను పంపించేది, సబ్సిడీ కింద సప్లై చేసేది. మీరు సబ్సిడీ పోయింది, దాన పోయింది. సొంతంగా రైతు శ్రమ తడిచి కష్టపడి దాన గడ్డి కోసుకొచ్చి చేసి పాలు పిండి పాలు ఇస్తే పాలు ఇచ్చిన పైసలకు కూడా మీరు ఇవ్వట్లేదు. వీళ్ళ కష్టార్జితంతో పాల పౌడర్ తయారు చేసిండ్రు. మన ఆవు నెయ్యి ఉంది, బర్రెల నెయ్యి ఉంది. గోడౌన్లో పోయి చూడండి విలేకరులారా, 500 కోట్ల విలువ నెయ్యి, పౌడరు, బట్టర్ ఉంది అక్కడ. కొద్ది రోజులు అయితే అది టోటల్ కొలాప్స్ అయిపోతుంది. అడిగే నాతులు లేడు, మార్కెటింగ్ చేసేటం లేడు, దిక్కు దివన లేదు. నేను అన్నది వాస్తవం కాదంటే పోయి చూడండి. మీరైనా ఎవరైనా అధికారి పంపించండి. అధికారిని పంపించి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని గోడౌన్ తెరిచి, గోడౌన్లో ఉన్న ఘీ ఎందుకు మార్కెటింగ్ చేస్తారు? యాదాద్రికి ఇవ్వండి, మా యాదాద్రి దేవాలయానికి ఇవ్వండి, లడ్డు తయారు చేస్తారు. లేదు పోనీ తిరుపతి దేవాలయానికి ఇవ్వండి, ఉత్తరి ఇవ్వండి. మురగబెట్టి మొత్తం టోటల్ గా కొలాప్స్ చేయకన్నా యాదాద్రికో, తిరుపతి దేవస్థానంకో, వేములవాడ దేవస్థానంకో ఉత్తరిచ్చిన